ప్రియమైన దేవుని బిడ్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈ వారంలో దేవుని వాక్యము కన్నులు. మరి ఎవరెవరు చూస్తుంటే ఈ కన్నులు అనే దాన్ని మనము ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించి దీవించండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను వారి వారి హృదయాలను పురిగొలిపి, వారి వారి హృదయాలను ఎవరిని చూస్తున్నారు? వీరు విశ్వాసులు దేవుణ్ణి చూస్తున్నారా? దేవుని మాటకు లోబడి ఉంటున్నారా? మరి మనుషుల మాటకు లోబడి ఉంటున్నారా అనే దానిని బట్టి మనం ధ్యానించుకుంటుండగా ఈ బిడ్డలు గ్రహింపగలిగిన మనస్సును కలుగు చేయమని నా ప్రభుని ప్రియ కుమారుడైన ప్రార్థనా ఛానల్ వింటున్న ప్రతి తండ్రికి తల్లికి ఆశీర్వాదాన్ని కలుగు చేయమని, వాక్యవర్తమానం నువ్వు అందించమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్లారా, యెషయా గ్రంథము 43వ అధ్యాయము వాక్యము 8. కన్నులుండి అంధులైన వారిని, చెవులుండి బధిరులైన వారిని తీసుకుని రండి. చూడండి ప్రియమైన వారులారా, చెవులు ఉండి వినట్లేదు, కన్నులున్నవి కానీ కన్నులు అద్భుతాలు చూడలేదు, అద్భుతాలు చూడట్లేదు. ఎవరు చూడట్లేదు? విశ్వాసులమైన మనము చూడట్లేదు. విశ్వాసులమైన మనము ఆయన చేసిన అద్భుతాలను మనము చూడట్లేదు. ఏమి అద్భుతాలు? కొన్ని కంటికి కనపడతవి, కొన్ని కంటికి కనపడవు. ఇశ్రాయేలీల ప్రజలు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడైన యెహోవా పరిశుద్ధాత్మను బట్టి నడిపించుతూ వారికి అనేకమైన అద్భుతాలు జరిగించుకుంటూ వచ్చాడు. కానీ వీరు మందమతులై అద్భుతాలను మర్చిపోయి మోషే పొందుకున్న పరిశుద్ధాత్మని అనగా దేవుణ్ణి శోధించారు. చెవులు ఉన్నవి కానీ ఆ చెవులు కలిగిన మాటలు అనగా వాక్యము, దురద చెవులు కలిగిన వాక్యముని వినకుండా ఈ దురద చెవులు చేస్తున్నాయి. ఎలాగంటే ప్రియమైన వారులారా, వాక్యము దైవజనుడు చెప్తుంటే రకరకాలైన మాటలు చెప్పుకుంటూ పరిశుద్ధాత్మ మాటలాడే మాటలను వీరు గ్రహింపక వాక్యం విని వాక్యానుసారంగా జీవించాలని కోరుకొని వీరు ఆరాధనకు వస్తే పక్కన ఇంకొకరు చేరి వారిని వేరొక మార్గంలోనికి నడిపిస్తుంటాడు సాతాను. కానీ నువ్వు అవకాశం ఇచ్చావు కనుక వాడొస్తాడు. అవకాశం ఇచ్చావు కనుక కన్నులుండి అద్భుతాలు చూశారు కానీ వారు గ్రహించలేదు కనుక గుడ్డివారే. పరలోక రాజ్యం ఉన్నదయ్యా, దానిని మీరు చూడండి, వాక్యానుసారంగా జీవించండి, వాక్యానుసారంగా మీరు నడుచుకోండి అంటే మనము నడుచుకోక దేవుని వాక్యముని మనము హృదయమును పెట్టుకొనక మనము పోతూ ఉంటాం. చాలామంది ఏమంటారు? వీడు ఎన్నట్టుగా నటిస్తాడండే కానీ ఎనడు అంటారు. 100కి 99% ఆరాధనకి వెళ్ళి విశ్వాసులు భయం ఎంతో భక్తిపరులాగా వెళ్తారు కానీ అక్కడ వాక్యము వినరు. కొంతమంది అయితే 12ంటికి వస్తారు, కొంతమంది 12:30కు వస్తారు, కొంతమంది 1:15 గంటకు వస్తారు. అసలు వాళ్ళు చేసే అడావుడి అంతా ఇంత కాదు. నీ వాక్యము నీ హృదయములో చొచ్చుకొని ఉండాలి. భక్తిపరులాగా టయానికి వచ్చి కూర్చున్నా వాక్యము హృదయములో హత్తుకొనప్పుడు, వాక్యమును నువ్వు అంగీకరించినప్పుడు నీవు చెవిటివాడివే. ఆలయంలో చూపించటం కాదు నీ భక్తి, రోడ్డు మీద చూపించాలి నీ భక్తి. నీ భక్తి ఎక్కడ చూపించాలి? రోడ్డు మీద చూపించాలి. నీ నడవడిక నీ ఇరుగు పొరుగు వారి మధ్య చూపించాలి.
నటించకూడదు. నటించితే దెబ్బతింటావు. విన్నట్టుగా ఉంటావు కానీ వినవు. విన్నట్లుగా ఉంటావు కానీ వినవు. ఏమిటది? పరిశుద్ధ గ్రంథము యొక్క వాక్య వర్తమానం. దేవుని రాజ్యాన్ని నువ్వు చూసినట్టుగా నటిస్తావు కానీ చూడవు. జాగ్రత్త. ఇంకొక వాక్యం చూసుకుందాం. చూడండి, యెషయా గ్రంథం, అదే యెషయా గ్రంథం 42:18-20 వాక్యములు. చెవిటివారులారా వినుడి. మీరు గుడ్డివారికి మహాగ్రహింపు ఉంటుంది. తెలుసా అండి? గుడ్డివారు రూపాయిని పట్టుకుంటే ఇది రూపాయి అంటారు, 2 రూపాయలు పట్టుకుంటే 2 రూపాయలు అంటారు. అలాగే 10 రూపాయల కాగితం ఇచ్చినా 100 రూపాయల కాగితం ఇచ్చినా వారు పట్టుకొని ఇలా చూడగానే వారు ఏం చేస్తారంటే గుడ్డివారు టక్ అని చెప్పేస్తారు. ఎందుకని? వారి హృదయములో ముద్రించబడింది, వారి ఆలోచనలో ముద్రింపబడినవి. మరి వాక్యం వింటున్న నీవు గుడ్డితనములో ఉన్నావా, లేకపోతే కన్నులు ఉండి లేనివాడిగా ఉన్నావా? వాక్యము చూస్తున్నావు, చదువుతున్నావు, దాన్ని గ్రహించి నీ హృదయమనే నేత్రాన్ని తెరుస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. నీ హృదయం అనే నేత్రాన్ని నువ్వు తెరిసిన ఎడల, ఇదిగో ఈ గుడ్డివాడు, ఈ సపోజు అనుకుందాం, అడుక్కునే గుడ్డివాడే అందాం. ఆ అడుక్కునే గుడ్డివాడు రూపాయి వేశాడో, 2 రూపాయలు వేశాడో, 5 రూపాయలు వేశాడో కరెక్ట్గా చెప్పగలడు. 10 రూపాయలు ఇచ్చాడో, 100 రూపాయలు ఇచ్చాడో, 20 రూపాయలు ఇచ్చాడో కూడా చెప్పగలడు. ఎందుకని? వానికి ఆత్మీయ నేత్రం ఉన్నది. ప్రియ విశ్వాసి, నీకు కన్నులున్నవి, ఆత్మీయ నేత్రం ఉన్నదా? ఆత్మీయ నేత్రాన్ని నువ్వు సంపాదించుకున్నావా? చదవయ్యా. చెవిటివారులారా వినుడి, గ్రుడ్డివారులారా అదిగోండి గ్రహించినట్లు ఆలోచించుడి. నా సేవకుడు తప్ప ఎవడు గ్రుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప. చాలండి. చూడండి ప్రియమైన వారులారా, సేవకులు ఈ రోజున ఎలా ఉంటున్నారంటే గ్రుడ్డితనముతో ఉంటున్నారు. ఎలాగా గ్రుడ్డితనము? వీరు పరిశుద్ధాత్మ మీద ఆధారపడి ఆత్మీయ నేత్రాన్ని సంపాదించుకొని, ఆ ఆత్మీయ నేత్రము 2 మోకాళ్ళు, నిలువు మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తినప్పుడు వాక్యము చక్కగా కనపడుద్ది. ఆ అనుభవం నాకున్నది. రెఫరెన్సులు కనపడతాయి, వచనము కనపడిద్ది, అధ్యాయము కనపడిద్ది, వాక్యము, కీర్తనలు అయితే కీర్తనలు, అలాగే ఏ అధ్యాయముతో మాట్లాడాలో ఆ అధ్యాయము రెఫరెన్సులతో చాలా చక్కగా మనం ఫోటో చూసినట్లుగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే కనపడుద్ది. అదిగో అది ధ్యానించి ఆ ధ్యాన ప్రకారంగా నీవు దేవుని మీద ఆధారపడి నీవు ప్రజలకు సువార్త చేసిన ఎడల నీకు ఆశీర్వాదము, వారికి ఆశీర్వాదము, వారు కూడా దేవుని మీదే ఆధారపడి ఉంటారు. ప్రతి మెసేజ్లో నేను చెప్తున్నాను, సేవకుల గురించి 1 మాట అయినా 2 మాటలైనా, విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు. జ్ఞాపకం చేసుకోండి. దేవుని మహాకృపను బట్టి నీవు ఎలా ఉంటున్నావో పరిశీలించుకో. చూద్దాం, ఇక్కడ పరిశుద్ధాత్మని పొందుకున్న వారు ఎట్లాగ పొందుకున్నారు, ఎలాగ జీవించారు అనేది ఒక్కటి చూసుకుందాం మనం. 20 యోహాను సువార్త 15:26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను, అదిగో తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ, తండ్రి యొద్ద నుంచి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు అదిగో చూడండి, ఎవరు సాక్ష్యం ఇస్తామంట? మరి 12 మంది అపోస్తులు కూడా ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చారు? ప్రియమైన వారులారా,
అపోస్తు కార్యాలు మొదటి నుంచి ప్రకటన గ్రంథం లాస్ట్ వరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మని బట్టి, ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న ఆదరణకర్తని పొందుకున్న ఆ కర్తని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, పంపించిన దేవుడైన యెహోవాని బట్టి, అద్భుతాలు చేసిన పరిశుద్ధాత్మను బట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా జన్మంది దేవుడు అని అంటారు. అయితే కార్యాలు చేసింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఎవరనగా దేవుడైన యెహోవా. పరిశుద్ధాత్ముడు ఎవరనగా దేవుడైన యెహోవా. ఆయన ఇచ్చాడు ఆత్మను. ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని వల్ల ఆనందిస్తున్నాను, ఇతని మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నాను. అది అప్పటి నుంచి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగినవి. సందర్భం వచ్చింది కనుక ఒక చిన్న మాట చెప్పుకుందాం. ఏలియా ప్రార్థన చేశాడు. ఏమండి, చిన్న బుడ్డోడు చనిపోతే తను ఎలికి తర్వాత ఆ బుడ్డోడి మీద పండుకొని వెట్ట పుట్టించక స్వస్థత వచ్చింది. ఎవరు చేశారు ఆ కార్యం? దేవుడైన యెహోవా చేశాడు. ప్రార్థించగా 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 దేవుడైన యెహోవా చేశాడు అద్భుత ఆశ్చర్య కార్యము. ఎవరు పిలిచాడు? దేవుని మహిమార్థమని రాయబడి ఉంటుంది అక్కడ. గ్రంథం చదవండి. దేవుని మహిమార్థమై ఈ కార్యము జరుగునుగాక. చూడండి ప్రియమైన వారులారా, దేవుని మహిమార్థమై ఎంత గొప్ప చక్కగా రాసి ఉన్నాడు. ఆయన ధ్యానించుతూ ఉంటే చదువు దొరుకుద్ది. ఆ చిన్న మాటే 4 అక్షరాలే ఉంటాయి అక్కడ. గమనించండి. మనం ఇంకొక వాక్యం చూసుకుందాం ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి. మనము అపోస్తు కార్యాలు అపోస్తుడైన పౌలు ఎంత చక్కగా దేవునితో నడుచుకున్నాడు, ఎంత చక్కగా దేవునిలో జీవించాడు అనేది మనం తెలుసుకుందాం. చూడండి, అపోస్తు కార్యాలు 1వ అధ్యాయము 8వ వాక్యము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అనంతటయు భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని. చూడండి ప్రియమైన వారులారా, మనం ఎవరు సాక్ష్యం చెప్తున్నాం? దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మనము సాక్ష్యం చెప్తున్నాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు సాక్ష్యం చెప్పాడయ్యా అంటే, నేను తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తానికి వచ్చిన ఒక మార్గదర్శిని, నా ద్వారా తప్ప మరి మీరు ఎవరు కూడా దేవుని సన్నిధికి చేరరు అనగా, మళ్ళీ అంటాడు తండ్రి యొద్దకు చేరరు. నా ద్వారాయే, నేనే మార్గము అనగా మారు మనస్సు, సత్యమనగా సత్య ప్రవర్తన కలిగి నేను జీవించాను ఈ భూమి మీద ఎన్నో అందాలు ఆర్భాటాలు ఉన్నాయి. నేను దేనిని ఆశించలేదు. మార్గము, సత్యము, జీవము. నాకు జీవమున్నది. ఎక్కడ ఉన్నది? ఎవరి దగ్గర ఉన్నది జీవము? ఇదిగో నరుని సుధించి ఆ నరుడిలో జీవాత్మ ఊదాడు జీవించటానికి. కానీ పరిశుద్ధాత్మని కుమ్మరించాడు. పరిశుద్ధాత్మ జీవింపజేస్తుంది ఆయనలో. కనుక పైనుంచి వచ్చి ఉన్నాడు కనుక, పైనుంచి వచ్చిన పరిశుద్ధాత్మ మీదే ఆధారపడి ఉన్నాడు కనుక జీవించుతున్నాడు. అందుకని అన్నాడు, నేను ఎలా జీవించుతున్నానో, నేను ఏ మార్గంలో నడుస్తున్నానో, నేను ఏ సత్యాన్ని ప్రకటిస్తున్నానో, ఏ సత్య ప్రకారంగా నేను జీవిస్తున్నానో మీరు అలాగనే చేయండి, అప్పుడు తండ్రి వద్దకు వెళ్తారు అని ఆయన చెప్తున్నాడు. చూద్దాం, కిందకు చూద్దాం, ఇంకొక మాట చూద్దాం ప్రియమైన వారులారా, కిందకు చూద్దాం. ఇదిగో
అదే అపోస్తల కార్యాలు 5:20. ఈ చూద్దాం 5:20. ఈ జీవనమును గూర్చిన మాటల అన్నియు ప్రజలతో చెప్పుడని వారితో అనెను. చాలండి. చూడండి ప్రియమైన వారులారా, జీవమును గూర్చిన మాటలు. మనము జీవించాలి, శరీరాన్ని పోషించుకుంటూ ఉంటున్నామే కానీ జీవమార్గమును వదిలివేస్తున్నాం, జీవాత్మని వదిలివేస్తున్నాం. మనం ఇక్కడ జీవించాలని తాపత్రయపడుతున్నాం కానీ మనము దేవుని రాజ్యములో జీవించాలని తాపత్రయపడట్లేదు. ఆశపడి ఉండలేకపోతున్నాం. ఎక్కడ ఆశ ఉంది? ఈ భూమి మీదే ఆశ. మరి అయితే మన ఆశ ఎక్కడ ఉండాలి? ఆశ ఉండాలి, ఆవిష్యం ఉండాలి. ఎక్కడ ఆవిష్యం ఉండాలి? అక్కడ ఆవిష్యం ఉండాలి. ఇక్కడ 70. ఎక్కడ జీవించాలి? ఇక్కడ 70 జీవిస్తాం. అయితే అక్కడ జీవించాలి. అక్కడ జీవించటానికి ఇక్కడ ఆశ పెట్టుకొని ఉండాలి ఈ భూమి మీద. చూడండి ప్రియమైన వారులారా, ఇదిగో అపోస్తల కార్యాలు 9, 10, 11 చూసుకుందాం. 9, 10, 11. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ ఇదిగో చూడండి ప్రియమైన వారులారా, ఈ అననీయ అని ఆయన ఎవరికి శిష్యుడై ఉన్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తుకు శిష్యుడై ఉన్నాడు. కనుక ఈయన ఏం చేస్తున్నాడంటే ఈ అననీయతో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. అననీయ, ఇదిగో నీవు యూదా, అతడు ప్రభువా ఇదిగో నేనున్నానని అందుకు ప్రభు నీవు లేచి తిన్నని అనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట. అదిగో చూడండి ప్రియమైన వారులారా, ఎవరి గురించి చెప్తున్నాడు? తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. అదిగో ఎవరు ప్రార్థన చేస్తున్నారంట? పౌలు అనగా సౌలుగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరింట్లో ఉన్నాడు? యూదా అను ఇంటిలో ఉన్నాడు. యూదా అను ఒక ఆయన, ఈయన కూడా ఇశ్రాయేలీయుడే, ఈయన కూడా యూదా గోత్రికుడే. ఈయన పేరు యూదా. ఆ యూదా వేరు, ఈ యూదా వేరు. యూదా ఇస్కరియోతు ఆయన వేరు, ఈ యూదా వేరు. అయితే ఈ యూదా గారు ఏం చేశారంటే ఆయన ఇంటిలో ఉన్నాడు. ఎవరు? అపోస్తుడైన పౌలు. దేనికున్నాడు? తనకు కనులు లేవు, మందమతి వచ్చేసింది. ఎలాగా? పరిశుద్ధాత్మను చూశాడు, కనులు పోయినవి. మళ్ళీ కనులు వస్తాయి. ఎలాగొస్తాయి? పరిశుద్ధాత్మ వలనే. అది ఎవరు ప్రార్థన చేస్తారనగా అనానీయ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియమైన వారులారా, ఈ అనానీయ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ అనానీయ దేవునికి మననని, దేవుని ప్రేమని పొందుకుంటూ దేవునిలో జీవిస్తున్న అనానీతో మాట్లాడి అపోస్తుడైన పౌలుని అభిషేకించటానికి, అపోస్తుడైన పౌలుకి పాపపు కనులు పోయి పవిత్ర నేత్రం రావటానికి ఆయన ప్రార్థన చేయగా, ఇదిగో ఈ అపోస్తుడైన పౌలు గొప్ప సువార్తికుడయ్యాడు. మరి నీవు సంచి పట్టుకొని వెళ్తున్నావు, ఎప్పుడు సంచి నిండాలని చూసుకుంటున్నావు కానీ పొట్ట నిండాలని సంచి నిండాలని, పొట్ట నిండాలని సంచి నిండాలని చూసుకుంటున్నావే కానీ ఏమాత్రం కూడా నీవు ఒక్కాత్మని నేను దేవుని రాజ్యానికి వారసుడిని చేశానా లేదా అని మనము గ్రహింపు కలిగి ఉండాలి. గ్రహింపు కలిగి మనం ఉంటున్నామా? ప్రియమైన వారులారా, ఈ అనానీయ ప్రభు మాటకు లోబడి అదిగో ఆ యూదా ఇంటికి వచ్చాడు. చూద్దాం, చదవండి కిందకి 11వ వచనం. అతడు ప్రభువా ఇదిగో
ఆయన ఒక మనుష్యుడు లోపలికి వచ్చి అదిగో చూడండి, అననీయ అను మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదండి, ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. తల మీద చేతులు ఉంచి చెప్పాను. అందుకు అననీయ ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని. చూడండి ప్రియమైన వారులారా, నీ పరిశుద్ధులకు కీడు చేసి ఉన్నాడు ఇతను ఎంతో. అతని గురించి అనేకుల వలన వింటిని. చూడండి, అతనిని బట్టి అనేకుల వలన నేను వింటిని, నేను భయపడుతున్నాను అంటాడు. అయితే ఇక్కడ 11వ వచనంలో ఏమంటాడంటే, చెయ్యి వేసి ప్రార్థించగా అతను కనులు తెరవబడెను. అట్టి వరముని నీవు సంపాదించుకొని ఉన్నావా? ప్రియమైన వారులారా, భక్సింగ్ గారు కారులో వెళ్తుంటే ఒక గుమ్మము ముందు ఒక యవనస్తురాలు కూర్చొని ఉందంట. ఆమె కాలుకి నడుముకి పెద్ద గొలుసు వేసి ఉందంట. అయితే ఎప్పుడు కూడా బయటనే కూర్చుంటుందట. కూర్చొని ఉంటుంటే ఈయన ఆ మార్గంలో వెళ్తా ఉండగానే అక్కడికి వెళ్ళగానే కారు ఆగిపోయిందట. ఆగిపోగానే ఆయన ఏంటయ్యా ఆగిందంటే, ఏమో సార్ ఆగింది, దిగి చూస్తానన్నాడట. దిగి చూస్తాననగానే చూడంగానే ఈయన కూడా డోర్ తీసి బయట నిలబడంగానే ఆ అమ్మాయి ఆయన వెంక చూస్తూ ఉందంట. ఎవరెంక? ఈ పిచ్చి పట్టిన అమ్మాయి, ఈ దయ్యం పట్టిన అమ్మాయి భక్సింగ్ గారు ఎంకు చూస్తుండగానే భక్సింగ్ గారు అక్కడికి వెళ్ళి ఇదిగో చెయ్యి పెట్టి ప్రార్థన చేయగానే ఆమె దయ్యాలన్నీ వెళ్ళిపోయి ఆమె స్వస్థపడి ఆమె ఆ గ్రామములో ఇదిగో ఈ రోజుకి కూడా ఆమె గొప్ప సువార్త ప్రకటించుతూ భక్సింగ్ అనగా ఇదిగో కర్మేల్ సంఘములో ఆమె ఒక గొప్ప సేవకురాలిగా స్థిరపడి వృద్ధాప్యమందుంది. ఇప్పుడు వృద్ధాప్యంలో బాగా అందురాలైపోయి ఉంది. చూడండి వారలారా, మరి నీవు ఒక శిష్యుడిని, అటువంటి శిష్యురాలిని కానీ అటువంటి శిష్యుడు కానీ, ఇప్పుడు అనానీయ వాస్తవానికి అపోస్తుడైన పౌలు అనానీకి శిష్యుడు లెక్కే వస్తాడు. గమాలేకీల దగ్గర ఉండి విద్య నేర్చుకున్నాడు, కాదంటలేదు. కానీ క్రొత్త నిబంధన ప్రభువైన యేసుక్రీస్తుకి కుమ్మరించిన పరిశుధాత్మను బట్టి ఆ పరిశుధాత్మ స్వార్థ విషయంలో ఇదిగో అనానీయే అపోస్తుడైన పౌలుకి గురువు అనొచ్చు. చూడండి ప్రియమైన వారలారా, ఇంకొక వాక్యం చూసుకొని మనం ముందుకు వెళదాం. ఎంత గొప్ప సువార్త చేశాడో చూద్దాం. అపోస్తుడైన పౌలు ఎంతో దుర్మార్గుడు, దుష్టుడు, ప్రజలను హింసించినవాడు, సువార్త ప్రకటిస్తున్న వారిని చంపినవాడు. సువార్త అంటేనే ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గం అంటేనే ఆయన ఒప్పుకొనివాడు. యూదా ఆయన ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పాటించినవాడు, ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించినవాడు, రోమా పౌరు హక్కు కలిగినవాడు, గమాలేకీల యొద్ద విద్య నేర్చుకున్న గొప్ప శిష్యుడు. అయితే ఆయన మటుకు ఎవరి దగ్గర శిష్యుడయ్యాడు? అనానీయులకి ఇదిగో శిష్యర్కం చేస్తూ గొప్ప ప్రార్థనా పరుడుగాను గొప్ప సువార్థికుడుగా స్థిరపడిన అపోస్తుడైన పౌలు ఇదిగో ఈ మాటలు 2 చూసుకొని మనం ముగించుకుందాం. అపోస్తల కార్యాలు చూడండి ప్రియమైన వారలారా, 22వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం చూసుకుందాం. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును. చూడండి ప్రియమైన వారలారా, ఎవరి నోటి మాట వినటానికి? ప్రభు అయిన యేసుక్రీస్తు నోటి మాట ఎవరు వినాలి? అపోస్తులు వినాలి. అపోస్తుల తర్వాత ఇప్పుడు మనం సేవకులం కనుక ఆ సేవకులమైన మనము ఆ మాటను విని
ఆ మాటను విని ప్రజలకు ప్రకటించాలి. ప్రజలకు ప్రకటించినప్పుడు మనకి ఆశీర్వాదం కలుగు. వాడి మాట మనం ఖచ్చితంగా వింటాం. ఎవడాడి మాట? వాస్తవాన్ని వినక అస్వాస్యాన్ని వింటూ మనము ఉంటాం. చూడండి ప్రియమైన వారలారా, మనము నిత్యము కూడా నిత్య రాజ్యానికి వారసులం అవ్వాలి అంటే అపోస్తుడైన పౌలు పరిశుద్ధాత్మని పొందుకొని ఇదిగో దేవుని సువార్త చెప్పటానికి అదిగో ప్రేరేపణను బట్టి అలాగే దర్శనాన్ని బట్టి ఆయన సువార్త ప్రకటించుతూ అనేక మందిని దేవునికి శిష్యులుగాను దేవునికి కుమారులుగాను అప్పజెప్పుటకు ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలుని నియమించుకున్నాడు. చూద్దాం 15వ వాక్యం చదువుకొని ముగించుకుందాం. 15వ వాక్యానికి నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు అనేక జనుల ఎదుట ఆయను సాక్ష్యమై చూడండి, నీవు సాక్షివై ఉందువు. ఎవరికి సాక్షివై ఉండమంటున్నాడు? దేవునికి సాక్షిగా ఉండమంటున్నాడు. దేవునికి సాక్షిగా ఉండమంటున్నాడు. మనుషులకు సాక్షిగా ఉండమంటున్నాడు. నీవు దేవునికి సాక్షివై జీవించిన యెడల మేలు. ప్రియ విశ్వాసి, నీవు దేవునికి సాక్షివై ఉంటున్నావా? నీ సాక్ష్యము దేవునికి అంగీకరింపబడే సాక్షివై జీవించాలని కోరుతూ దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ వాక్యము తడబడబడ్డాను తండ్రి, దయతో క్షమించండి. వాక్య వర్తమానం నువ్వే అందించి మహిమ ఘనత ప్రభావం పొందుకున్నందుకై నీకు వందనాలు. నీ సజీవమైన రెక్కల నీడలో కాసి కాపాడి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇంటున్న ప్రతి తండ్రిని ప్రతి తల్లిని దీవించి మహిమ పొందమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడుగుతున్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయశీలు, రక్తమే జయ, యేసు రక్త సంపూర్ణ కలుగును గాక. ఆమేన్. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.